నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్య అంశాలు. ప్రపంచ మామిడి దినోత్సవాన్ని పురస్కరించుకొని చిత్తూరు నగరంలోని జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఉమ్మడి చిత్తూరు జిల్లా మామిడి రైతుల సంక్షేమ సంఘం, జిల్లా గుజ్జు పరిశ్రమల సమైక్య సంఘం ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్, పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మురళీమోహన్ మాట్లాడుతూ మామిడికాయలను విలువ ఆధారిత ఉత్పత్తులుగా మార్చడం ద్వారా రైతులు నష్టాలను తగ్గించుకొని అధిక ఆదాయం పొందగలరని అన్నారు. ఎన్నో రోజులు పోరాడితే అదే తెలుగుదేశం పార్టీ వాళ్ళు పోరాడితే లాస్ట్ ఇయర్ 4 రూపాయలని, ఈసారి 4 రూపాయలని చేయడం జరిగింది. ఎక్కువ రైతులు కమిట్ చేస్తూ ప్రజల్ని మభ్య పెట్టున్నారు. దాని ముఖ్యంగా ఆయన ఏమంటాడంటే, కాబట్టి నేను ఇంతకు వీళ్ళు ఇంతమంది అతిరథ మహారథులు మాట్లాడడానికి ఏముంటుంది, ఒకే ఒకటైతే చెప్పేస్తా. రైతులు ఫస్ట్ యూనిటీగా ఉండాలి. రైతు సంఘం అధ్యక్షులు ఈరోజు పొద్దున చిన్న డిస్టర్బెన్స్ జరిగింది, దాని వరకు క్లారిఫై చేసేస్తా. రైతులంతా 100 రూపాయలు కట్టి తెలుగుదేశం పార్టీలో మెంబర్షిప్ కార్డు ఎలాగైతే 100 రూపాయలు ఇన్సూరెన్స్కి ఉపయోగపడే విధంగా కట్టుకుంటే యాక్సిడెంట్ అయితే 5 లక్షల రూపాయలు, చిన్నపాటి ఏదైనా జరిగినా దానికి కావాల్సిన సదుపాయాలు ఎలాగైతే ప్రొవిజన్ ఇచ్చిందో మీరందరూ కూడా 100 రూపాయలు కట్టి మ్యాంగో రైతుగా ఒక రిజిస్ట్రేషన్, ఒక కార్డు తీసుకోండి. అందరూ కలిపి కొట్లాడినా మాలాంటి ప్రజాప్రతినిధులు వచ్చినప్పుడు షాలవు కప్పడానికో లేదా హారం వేయడానికో లేదా ఫోటోలు వేయడం లేదనో ప్రోటోకాల్ ఇష్యూతోనో పొద్దున రైతు సంఘం అధ్యక్షులకి మా జిల్లా నాయకులకి చిన్నపాటి ఘర్షణ జరిగింది. అటువంటి ఘర్షణలు రాకూడదు. ఎందుకంటే మేముండేది రైతుల పక్షాన పోరాడడానికే నాయకులు ఉండేది. మేము మా పోరాటం చేస్తాం, మీరు మీ పోరాటాన్ని సక్రమంగా తెలియజేయాలి అంటే మీకు ఒక నాయకత్వం కావాలి. ఆ నాయకత్వాన్ని నాకు తెలిసి ఆనంద్ నాయుడు గారు లేదా మన హరిబాబు చౌదరినో ఇంకెందరో కొందరు ఒక 5-6 మంది మా దగ్గర కంటిన్యూగా తిరిగారు. అలా ఉండకూడదు. గ్రైనైట్ అసోసియేషన్కి మంచి అసోసియేషన్ ఉంది. మ్యాంగో కూడా నాకు తెలిసి బాలకృష్ణారెడ్డి మ్యాంగో అదే బిల్డింగ్ ఉంది. సక్రమంగా అంటే ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి మీరంతా యూనిటీగా కావాలంటే పెద్ద రైతులుగా మా అన్న దొరబాబు అన్న ఉన్నాడు. 10,000 కాదు 1 లక్ష రూపాయలు ఖర్చు అయినా కూడా లీడ్ తీసుకొని చిత్తూరు వాళ్ళే సౌత్ ఇండియన్ మ్యాంగో అసోసియేషన్ అధ్యక్షుడు అయ్యి దీన్ని ముందుకు నడపాలి. నాకు చాలా ఆనందం ఏమంటే కర్ణాటక నుండి వచ్చిన అధ్యక్షులు బట్ ప్రయోజకంలో లేదు. అది ఉంటే ఇప్పుడు ఈ సమస్య వచ్చేది కాదు. కాదన్నా, దానికి కూడా ఒక చిన్న సలహా చెప్తా. ఉంటాయి, అన్నీ ఉంటాయి, కానీ దాన్ని నడిపే నాయకుడు లేదు. ఇప్పుడు ఎగ్జాంపుల్ వారు కోలార్ జిల్లాని ఆంధ్రాలో కలిపితే మాకు సంతోషం అని చెప్పినాడు అంటే ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి పైన నమ్మకంతో చెప్పినాడా, ఆంధ్ర రాష్ట్రంపై నమ్మకంతో చెప్పాడా? ఆంధ్ర రాష్ట్రాన్ని నమ్మి రైతులు పొలమీల అమరావతికి, నారా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తిని నమ్మి అమరావతికి రైతులు భూములు ఇచ్చారు. ఇక్కడ మా దొరబాబు అని ఉన్నాడు, 3 సంతానం, 50 ఎకరాల ఆస్తి ఉంది. ఎప్పుడు ఇస్తాడు అడుగు? నా తదనంతరం నా వారసులకి ఏం రాసి ఉంటాడు వీలునామా, లేదా అది క్యాజువల్. కానీ రైతులు ఒక వ్యక్తిని నమ్మి ఇచ్చినారు అంటే అది అమరావతి, నారా చంద్రబాబు నాయుడు. అంటే నాయకుడు అవసరం నడిపించడానికి. ఈరోజు కూడా ఇక్కడ చిన్న లోపాలు ఎందుకు జరిగినాయంటే నాయకత్వ లోపం. నాయకుడు అనేవాడు ఆర్థికంగా కూడా కొంచెం బలవంతుడైతే కార్యక్రమాన్ని జోష్ నింపుతాడు. లేదా రైతులు ఏమనుకుంటారో నా అకౌంట్కి డబ్బు పడింది, పోవాలా పోకూడదా అనేది సగం మంది బెంగళూరులో ఉంటారు, సగం మంది చెన్నైలో ఉంటారు, సగం మంది ఆ మామిడి తోటలోనే మంచం వేసుకొని పనుకున్నారు. ఎట్లా అకౌంట్లో పడిన డబ్బులు వాడు ఎవడికో గుళ్ళు ఉండేవాడు 4 పోతారు, కొట్లాడతారు, లేదా మైక్ మజా ఉండేవాడు మైక్ ఎత్తుకొని మాట్లాడేసి మాజా తాగేసి ఇంటికి పోతాడు అనే రకంగా ఉంటారు. అలా ఉండకూడదు. ఆ పోరాటానికి మీరందరూ ఐక్యతగా ఈరోజు దగ్గర 200 కోట్లు అంటే ఎంతమంది రైతులు?
మా మురళన్న చెప్పాను, నా నియోజకవర్గానికి 250 కోట్లనే. ఆ కోట్లు యాడికి పూసినాయో వచ్చినాయి పోయినాయి, అంతా బెంగళూరుకి వెళ్ళిపోతాను సైట్లు కొనేకి. ఇక్కడ పెట్టుకొని రైతులు మార్చుకొని వ్యవసాయం వేరే ఏం చేస్తే ఆదాయం వస్తుందో చేసి వాళ్ళు బాగుపడాలని కదా మా ముఖ్యమంత్రి గారి ఒక ఇంటెన్షన్. నేను పర్సనల్గా పోరాడినా, నాకు ఇచ్చింది ఎంతో అనేది మళ్ళీ మా అన్నయ్య చెప్తాడు. నాకు 2 మండలాలు ఉండేది రైతులు, అటు గంగాధి నెల్లూరు ఇటు పూతలపట్టు ఎమ్మెల్యేలు ఇద్దరు కోట్లు వేసుకున్నారు మా నియోజకవర్గ రైతులకి అని. కాకపోతే మంచి మనసున్న ఇద్దరు ఆర్థికవేత్తలు అందరూ అంటుంటారు పెన్షన్ ద్వారానే మనిషి బతుకుతూ ఉంటే ఎప్పుడు ఉత్పాదకత మారాలి, ఉత్పత్తిగా మానవ వనరుల వినియోగం ఎప్పుడు మారాలి, మానవుడన్నవాడు మరి వనరుగా మారితే సమాజం వికాసం చెందుతుంది. అలాగే ఒక ఉత్పత్తి అన్నది విస్తరించాలంటే అదొక మరో ఉత్పత్తిగా మారాలి. మార్పుకు అనువుగానేది సృష్టికి మనజాలదన్నది సైన్సు ఫిలాసఫీ అన్నీ కూడా అదే. ఏ సైన్స్ చూసినా, శాస్త్రవేత్త చూసినా, లేకపోతే ఆధ్యాత్మికవేత్త చూసినా, ప్రపంచ గురువు చెప్పినా మార్పుకు అనువుగానేది సృష్టిలో ఉండజాలదు, ఏదైనా కానీ మనిషితో సహా. మరి మామిడిని మార్పు చేయకుండా ఎంతకాలం మనం ఆలోచన చేయకుండా ఉండాలి? గౌరవ పెద్దలందరినీ నేను విన్నవిస్తున్నా, ఉత్పాదకతలో మార్పును తీసుకురావాలి, వినియోగంలో మార్పును తీసుకురావాలి. అది మన ఆలోచనలో మార్పుతో మొదలవుతుంది. ఖచ్చితంగా ఇదే వేదిక నుంచి మామిడి రైతాంగం ఆనందాన్ని చూడడానికి ఇదొక వేదిక కావాలి. ఇంకా దగాపడ్డ రైతాంగం గురించి మాట్లాడుకునే రోజులు పోవాలి. ప్రపంచం విస్తరిస్తోంది, సైన్స్ అండ్ టెక్నాలజీ విస్తరిస్తోంది. అవసరాలకు తగ్గ మార్పును తీసుకురావడానికి అవసరమైనటువంటి అనేక విధాలైనటువంటి వ్యవస్థలు మన దగ్గర ఉన్నాయి. అది అనుసంధానం కావాలి. పరిశ్రమైనా, శాస్త్రవేత్తలైనా, సమాజమైనా 3 అనుసంధానం అయితేనే అది ఒక ప్రయోగంగా మారి ప్రయోజనకరంగా మారుతుంది. ఆ ప్రయోజనకరమైనటువంటి జీవన విధానానికి ఇలాంటి వేదికలు ఉపయోగకరంగా మారాలన్నది నా కోరిక. ఇంత కష్టకాలంలో కూడా, ఆర్థిక ఇబ్బందులు ఉన్నటువంటి సమయంలో కూడా మామిడి రైతాంగం పట్ల జాలి చూపి, మామిడి రైతాంగం పట్ల అండగా నిలబడినటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి ఈ వేదిక నుంచి, మా పూతలపట్టు నియోజకవర్గ రైతాంగం నుంచి, మీ వాళ్ళు ఎవరు చప్పట్లు కొట్లాడ, మా పూతలపట్టు నియోజకవర్గ మామిడి రైతాంగం నుంచి హృదయపూర్వకమైనటువంటి అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నాను.